హలో అందరికీ, నేనైతే ఒక మంచి స్వీట్తో వచ్చానండి. ఇంత ఫ్రెష్ నెయ్యితో ఏం చేయాలా అనుకున్నాను. నాకైతే బూందీ లడ్డు తినాలనిపించింది. ఇంకా ఇంట్లోనే ఇలా మనం ఫ్రెష్ నెయ్యితో బూందీ లడ్డు చేసుకుంటే ఎలా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది కదా. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి. ఒక్క గ్లాస్తో ఒక 30 మీడియం సైజు బూందీ లడ్డూలు అయితే రెడీ అయ్యాయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. మనం ఈ శనగపిండి ఒక కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ శనగపిండితో ఒక గ్లాస్ షుగర్ కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇంకా మనకు వెలాచి పౌడరు, ఇంకా కాజు, ఫ్రెష్ నెయ్యితో ఇంకా అద్రిపోయిందనమాట. ఇలా ముందుగా మనమైతే శనగపిండిని కొంచెం వాటర్ పోసి కొంచెం జారుడుగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపొద్దు, కరెక్ట్గా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఆయిల్ కూడా చాలా హీట్ మీద ఉండాలన్నమాట. ఇంకా మనం ఇలా బూందీ గరిటె ఉంటుంది కదండి, దాంతో మనం బూందీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇంకా షుగర్ అయితే మనం షుగర్ పాకం పట్టుకోవాలి. తీగ పాకం పట్టుకుంటే సరిపోతుందండి, మరీ తిక్కుగా వద్దు. ఇంకా కాజు కూడా నేను నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసుకున్నాను. మన బూందీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా మన బూందీ ఇంకా కాజు మన షుగర్ పాకంలో వేసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. అసలు నిజంగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఐఎమ్ సో హ్యాపీ అనిపించింది. టేస్ట్ కూడా మా పిల్లలకైతే చాలా నచ్చింది. వాళ్ళు అసలు మామూలుగా తినరు, కానీ తిని చాలా నచ్చింది మమ్మీ అని చెప్పారు. నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇలా మనం పాకంలో వేసేసుకొని కొంచెం సేపు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని ఇంకా మనం కాసేపు అలా ఉంచి ఇంకా మంచిగా మనం ఇలా ఫ్రెష్ కాజుతో ఫ్రెష్ నెయ్యిలో మనం కాజు వేయించుకొని నల్లరగాక ఇలా మన బూందీ కాజు వేసేసుకొని ఇలా కలుపుకుంటే అస్సలు పాకం కూడా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ కొంచెం ట్రై చేయండి, నచ్చితే బాగా వస్తే మళ్ళీ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్తో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంక ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా కలుపుకున్నాక కాసేపు అలా పక్కన పెట్టుకుంటే ఇంకా మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవడమే. అసలు చాలా బాగా వచ్చాయండి. మీడియం సైజులో 30 పైనే వచ్చాయి లడ్డూలు. నాకు చాలా నచ్చాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోనే చేసుకొని మీ పిల్లలకి మీరు ఎంజాయ్ చేయండి. సంక్రాంతి వస్తుంది కదా, అన్ని పిండి వంటలు చేసుకొని తింటే హ్యాపీ హ్యాపీ అందరూ. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా సింపుల్గా మనం బూందీ లడ్డు అయితే ఇలా చేసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లోకి అన్నీ పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్.